తమిళనాడులో అన్నా డిఎంకే వారు ముందే మేనిఫెస్టో విడుదల చేశారండి. రాబోయే ఎలక్షన్లో ఆడవారితో పాటు మగవాళ్ళకి కూడా ఫ్రీ బస్ సర్వీస్ ఇస్తామని చెప్పేసి బాగుందండి. అది చాలా సంతోషం, చాలా బాగుంది. అన్నీ ఫ్రీ చేయండి. ఇంకా చాలా కావాలంటారు, మరి కుర్రకాంకి చాలా కావాలి. అవన్నీ ఫ్రీ ఇస్తే బాగుంటుంది. ఓట్లన్నీ మీకే. సెంట్రల్ గవర్నమెంట్ మీద, అంటే మోడీ గారి మీద మంచి ఆపాదన ఒకటి ఉంది. కాంగ్రెస్ వాళ్ళు గట్టిగా చేస్తున్నారు. ముఖ్యంగా రాహుల్ గాంధీ గారు చాలా గట్టిగా చేస్తున్నారు. ఓట్ చోరీ చేస్తున్నారని, లేకపోతే ఈవీఎంలు మెయింటైన్ చేస్తున్నారని, ఇవన్నీ కూడా ఈ అపవాదులను తప్పించుకోవాలంటే అది ఒకటే చేయాలండి. మొత్తం రాష్ట్రంలో సెంట్రల్ గవర్నమెంట్ బడ్జెట్ మేము భరిస్తాము. రైల్వేస్ అండ్ బస్సులు అన్నింటిలో కూడా అందరికీ ఫ్రీ అని చెప్పండి. అప్ టు ది లెవెల్ ఆఫ్ సెకండ్ క్లాస్ అని చెప్పండి. సెకండ్ ఏసీదా కూడా అంటే అందరికీ ఏసీ ఎక్కలేదు, కానీ స్లీపర్ క్లాస్ వరకు చెప్పండి సార్ ఫ్రీ అని. నేను సీనియర్ సిటిజన్ని, కొంచెం కష్టం నేను, కాబట్టి ఏసీ 2 టైర్ కూడా ఫ్రీ అని చెప్పండి. సీనియర్ సిటిజన్స్ మట్టుకు, మిగతా అందరికీ కూడా ఫ్రీ. అప్ టు ది లెవెల్ ఆఫ్ ఖాళీ ఉన్నంత వరకు కూడా జనరల్ బోగీలు, అలాగే స్లీపర్ కోచెస్ అన్నీ కూడా ఫ్రీ. ఆడ మగ అందరికీ అని చెప్పండి. అసలు ఈ బ్లేమ్ అక్కలేదండి మీకు. ఇదైతే ఏమంటారు, ఇది అనవసరంగా ఈవీఎంలు ట్యాంపర్ చేస్తున్నారు, లేకపోతే ఓట్లన్నీ తొలగిస్తున్నారు. ఈ బ్లేమ్ అక్కల్లా, మొత్తం మీకే కొడతారు సార్ అన్నట్టు మర్చిపోయారండి. తమిళనాడు వాళ్ళు 2,000 రూపాయలు కూడా ఆధార్ కార్డు ఉంటే ఆడవాళ్ళకి ఇస్తున్నారు. మగవాళ్ళకి 1,000 రూపాయలు, ఆడవాళ్ళకి 2,000 చేయండి సార్. ఎందుకంటే పాపం ఆడవాళ్ళకి మందు అంత అలవాటు కాదులేండి. ఇంకాను సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి, ఆడవాళ్ళు కూడా కోడి పందాలు ఆడుతున్నారు, మందు కొడుతున్నారని. ఏమని నమ్మను, కానీ ఆడవాళ్ళకి 2,000 ఇచ్చినా పర్వాలేదండి, ఏదో మెయింటైన్ చేసుకుంటారు, వాళ్ళు తిండైనా తింటారు. మాకు ఒక 1,000 రూపాయలన్నా ఇప్పించండి. కొద్దిగా ఆ ప్రయాణంలో ఏదో మందు కొట్టడానికి ఏదైనా వీలవుతుందేమో చూద్దాం. అందరికీ అదనుకోండి, కొందరికి అలవాటు ఉంటుంది కదా, లేకపోతే నిద్ర పడదు, రష్లో ఉండాలి కదా. ఓకే సార్, ఇలా చేస్తే మోడీ గారు మీకు తిరిగిలేదు, రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు ఆమోదిస్తే వాళ్ళకి తిరిగిలేదు. తమిళనాడు గవర్నమెంట్కి, నాట్ గవర్నమెంట్ అండి, అన్నాడీఎంకే వారికి హ్యాట్స్ ఆఫ్ సార్, చాలా బాగా చేశారు. స్టాలిన్ గారు కూడా ఆలోచించుకోవాలి మరి. ఇప్పుడు స్టాలిన్ గారు ఆలోచించడం, నేను ఆలోచించడం కాదు, కానీ ప్రజలు ఆలోచించండి అయ్యా, ఆలోచించండి. ఏంటి ఫ్రీ? ఎవడమ్మ మొగుడు సొమ్ము ఫ్రీ? ఇది నాకు అర్థం కావట్లా. ఇప్పటికీ పర్ క్యాపిటల్ ఇన్కమ్లో మనకి ఇన్కమ్ చూపిస్తున్నారు, కానీ లాస్ చాలా ఉందండి. ఒక్కొక్క హెడ్ మీద 10 లక్షల వరకు ఉంది. ఈ బొక్క అంతా మనమే భరించాలి, పన్నుల రూపంలో వేస్తే మనం కట్టుకోవాలా. అంటే ఈ పన్నులు ఏమీ లేకుండా కూడా చేయండి. ఈ పెర్ క్యాపిటల్ ఇన్కమ్ అంతా కూడా అదానీ, అంబానీ, మోడీ గారు వాళ్ళ మిత్రుల బంధువుల్లో ఉండిపోయింది. మన దగ్గర బొక్క భోషాడం ఉంది. అంచేత అన్నీ ఫ్రీ ఇవ్వండి, తర్వాత చూద్దాం. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. తమిళనాడు గవర్నమెంట్ సారీ అదే వస్తుంది నాకు. అన్నాడీఎంకే వారు ఇచ్చిన మేనిఫెస్టో ఫాలో అయితే మోడీ గారికి తిరిగిలేదు, చంద్రబాబు నాయుడు తిరిగిలేదు, జగన్ గారికి తిరిగిలేదు, ఎవ్వరికి తిరిగిలేదండి. ఓకే, హ్యాట్స్ ఆఫ్ టు అన్నాడీఎంకే. ఆ మేనిఫెస్టో విడుదల చేసినందుకు మోడీ గారు చేస్తే డబుల్ హ్యాట్స్ ఆఫ్, డబుల్ ట్రిక్.